నిజంగా మన రైతుల కష్టాల గురించి రాస్తే రామాయణమే అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. వానాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా కానీ ఈ యూరియా కష్టాలు మాత్రం పోతలేవు. అరిగోస అంటే అరిగోస. అసలు మన రైతులకు ఏంది కష్టం, ఏంది తన్లాట, ఏం పాపం చేసిరని గింత ఓసుబుచ్చుకుంటురు కథ గాని. అగో మళ్ళా గవే కష్టాలు, గవే తక్లీఫ్లు, రైతుల గోస అంతులేని కాదనే అవుతున్నది కదా. అసలు యూరియా కరువు వచ్చిందల్లా ఒకసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక ఊరు 2 ఊర్లలో కరువు ఉన్నదంటే ఒకసారి అవుతుంది అని అనుకోవచ్చు. కానీ ప్రతిసారి గిదే కథ, ప్రతి సెంటర్లా గిదే గోస. అంతేందుకు యూరియా బత్తాలు మహబూబ్ జిల్లాల రైతులు ఆఫీసర్ల కాళ్ళకు కూడా మొక్కుతురు. రైతులతోని ఆఖరికి కాలు కూడా మొక్కించుకుంటున్నది కదా ఈ సర్కారు. యూరియా అందరికి వచ్చేటట్టు చూసుడు సర్కారు జిమ్మేదారి. కానీ అత్తందా ఒక యాప్ ని తెచ్చిరు, దాంతోని 5 పైసల మందం కూడా ఫైదా ఉంటలేదు. ఇక కొత్త తలకాయ నొప్పి వచ్చుడట ఆ యాపులతోని. ఇక సెంటర్ కాడికి పోతేనేమో గిట్ల కిలోమీటర్ల పొడుగుతా లైన్లు, పొద్దుగాలు వచ్చి లైన్లుంటే చీకటి పడ్డా గానీ చేతికి బత్తాల తలేవు, నో స్టాక్ అని అంటురట. మరి వచ్చిన స్టాక్ అంతా ఎటు పోతాంది, ఎవరు బుక్తురు? ఇతనే గర్వైతురు రైతులు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రైతులకు శాపంగా మారిపోయింది. రైతు బంధు పడట్లేదు, ఈ రైతు రుణమాఫీలు అది సకాలం చేయలేదు. రైతులకు అన్ని విధాలుగా లాస్ చేస్తుంది ప్రభుత్వం. వానాకాలం రైతులు పాపం వాళ్ళ గోస చూడాలి. గోడౌన్ దగ్గర అయితే ఆడోళ్ళను ఎట్లా అంటే అట్లా దుక్కు కూడా పోయారు పాపం, ఏడ్చిరు ఆడోళ్ళు. సరే వానాకాలం పోయింది, ఈ ఎండాకాలమైన యాసంకైనా నీరు వస్తుందంటే ఇప్పుడు ఈ పడికాపులు అయిపోయింది. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నాను, రైతులు ఏది కావాలో ఏ సమయానికి ఏది కావాలో అందించండి. నుంచి యూరియా కోసం లైన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక 20 బస్తాలు 30 బస్తాలు ఉన్నాక సార్ ఆపి లాగేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఉన్న యూరియా బస్తాలు ఇచ్చిన రైతులు ఇంటికి వెళ్ళిపోతారు కదా, వదిలిపెట్టి. ఇగో ఇంకో దిక్కు ఈ యాపులు మాకద్దంటూ రైతులు రోడ్ల మీద కచ్చిరోళ్ళ యూరియా సెంటర్ల కానీ అందరికి ఇవ్వాలని ధర్నాలు చేసిరు. అదొల్లా అసలు ఏంది మన రైతులకి యూరియా కష్టాలు? యూరియా లేకుంటే వ్యవసాయం ఇట్లా చేయాలి? బాయికాడ పనులు ఇడిచిపెట్టి గిట్ల యూరియా సెంటర్ల కాడ లైన్లు ఎందుకు కట్టుకోవాల్సి వస్తుంది? యూరియా ఇచ్చేటందుకు రైతులను ఈ సర్కారు ఇంతగానం ఎందుకు సత్తాయిస్తుంది? కంసకం ఎరువులు కూడా రైతులకు ఇయ్యని ఈ సర్కారు ఉండేందుకు ఇంకా రైతులను ఏం బాగు చేస్తుంది? కేసీఆర్ సార్ పాలనలా ఎన్నడన్నా గిట్ల రైతులు రోడ్ల మీదకి రాంగ చూసినామా? ఇసంటి లైన్లు ఎన్నడన్నా కానొచ్చినాయా? ఈ 2 ఏళ్ల సందే రైతులు బతుకు గిట్టేందుకు ఆగమైంది. ఇతనే తనలాడుకుంటా రేవంత్ సార్కు శాపాలు పెడుతున్నారు.